మాది కాదు మనది. ఉమెన్స్ డే సేల్ కూడా ఉంది. కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని కూడా అన్ని బ్రాంచెస్ యాడ్ అయినాయి. అవి కూడా మనకి 35% నుంచి అప్ టు 50% వరకు ఆఫర్స్ ఉన్నాయి. మార్చ్ 10th వరకు ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్. ఇప్పుడు మనం మదీనాగూడలో ఉన్న మిస్సమ్మలో ఉన్నామండి. అయితే ఈరోజు ఫస్ట్ యానివర్సరీ. లాస్ట్ ఇయర్ Feb 29th ఓపెన్ చేశారు. సో మధ్యలో 3 years రాదు కాబట్టి March 1st మేము సెలబ్రేట్ చేస్తున్నాం. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. హలో, హాయ్. ఇట్లుంటుంది. మేమే ముందొచ్చి మీకోసం అలా చేయించామండి. కేక్ చేయించి తీసుకొచ్చాను. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? వచ్చినప్పటి నుండి మైకులు తగిలించుకోవడమే సరిపోయింది మీకు. 3 మైకులు ఉన్నాయి నాకు. సో అమ్మ వచ్చారు, పాపాయ్ వచ్చింది, అలేకి వచ్చింది, 2 పిల్లలు వచ్చారు. కోయి డైలాగ్ చెప్పమంటే చెప్పట్లేదు. ఓ సిగ్గుపడిపోతున్నా. నువ్వెప్పుడు వచ్చావు? హనీ బ్రో, హనీ బ్రో మా తమ్ముడు, మా చెల్లి, ఇంకో చెల్లి ఉండి తెలుసుగా. మాది కాదు మనది. కాదు దిలీప్ గారు, ఈ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇలా తర్వాత ఫట్ మన 7 ఓపెన్ చేస్తారని అనుకున్నారా? యాక్చువల్గా అనుకోవాలా. ఇప్పుడు ఇది ఎవరి మైక్? అది మీదండి. ఇది మాది. ఎలా తెలుసు? మార్క్ ఉంది. మా కంప్యూటర్ లో మా చైర్లు, మా బుక్లు అన్ని కూడా స్టాంపులు ఉంటాయి. మా అన్ని ఎంత ముందు వచ్చినా ఎన్ని ఏర్పాట్లు చేసినా మీ మార్క్ మీరు వేసుకుంటారే. మా పక్కనే స్టాంప్ ఉంటుంది. మాది ఐటమ్ కొనగానే లోపల రాగానే ఫస్ట్ దాని మీద ఎమ్మని ఐటమ్ కూడా రాసేస్తాం. ఇక మా అమ్మ వచ్చారు, చెప్పండి. వచ్చారు, చాలా రోజులు కనబడింది కదా మా అమ్మ. మొన్న ఒక వీడియో పెట్టాము, చాలా బాగా మెచ్చుకున్నారు అందరూ. మా చెప్ప, నువ్వు చెప్పమా. మొన్న అలేకిని అడిగాను మా, అలేకి చెప్పు నా గురించి చెప్పే 4 ముక్కలు అంటే ఏం చెప్పాలి అంది. వీళ్ళు నువ్వు చెప్పమా నా గురించి ఏం చెప్పాలి. ఇది ఓకే కదా? చెప్పు ఒకే ఒక మాట. మా నువ్వు చెప్పు మా. మిస్సమ్మ మాది కాదు మనది చెప్పా. మిస్సమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ. మరి అలెక్క గారి గురించి చెప్పారా? ఒక మాట చెప్పండి. అలేకే గురించి చెప్పా. బంగారు తల్లియా? చెప్పండి అమ్మ, ప్లీజ్ అమ్మ చెప్పండి అమ్మ. ఏం చెప్పాలి? అలేకే గురించి కూడా చెప్పు. ఒక్క మాట నా గురించి చెప్పావు కదా, అలానే ఒక వర్డ్లోనే అలేకే గురించి కూడా చెప్పి. అలేకే కూడా మంచి కోడలు. అండ్ ఫస్ట్ యానివర్సరీ గురించి చెప్పాలండి. లాస్ట్ ఇయర్ 28th Feb కి 29th Feb కి February 29th యాక్చువల్ గా. బట్ ఇట్స్ మరి 4 years కి ఒకసారి చేయాలిగా. అదే అంటుంది, అలాగా కుదరదు కదా, కస్టమర్స్ డిసప్పాయింట్ అవ్వరు. అందుకని మార్చ్ 1st నిన్న చేయాలి. నేను అమావాస్య అని చెప్పి వాళ్ళకి పెట్టి. ఆఫర్స్ ఉంటాయిగా. ఆఫర్స్ 5000 రూపీస్ పర్చేస్ చేస్తే 1 శారీ 1500 వర్త్ ఒక బెనారస్ కాటన్ శారీ ఫ్రీ ఇస్తున్నాము. సో తప్పనిసరిగా అందరూ విజిట్ చేయండి. 5000 ఒకటి, 10,000 2, అట్లా మల్టిపుల్స్ అనమాట. అండ్ అలానే ఉమెన్స్ డే సేల్ కూడా ఉంది. కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా అన్ని బ్రాంచెస్ యాడ్ అయినాయి. అవి కూడా మనకి 35% నుంచి అప్ టు 50% వరకు ఆఫర్స్ ఉన్నాయి. మార్చ్ 10th వరకు ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ అది. ఇప్పుడు ఈ ఆఫర్స్, శారీస్ చూపించడం ఇవన్నీ కామన్. ఇవన్నీ కాకుండా మనం ఇంకేమన్నా మాట్లాడదాం. బాబాయ్ చెప్పు, నీ ఫీలింగ్ ఏంటి? మిస్సమ్మ గురించి చెప్పు, నా గురించి చెప్పు. బాబాయ్ బాగా అయితే నా గురించి చెప్పు నువ్వు. చెప్పు. మిస్సమ్మ అంటే చెప్పడానికి ఏముంది, ఇంకా చూస్తున్నాం కదా అంతా జనాలు రావడాలు, హ్యాపీగా తీసుకోవడాలు మొత్తం. ఇంకా అలా 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 చాలా బ్రాంచెస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి కూడా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా మా అన్న గురించి ప్రతిసారి చెప్పడానికి ఏముండిద్ది, సూపర్ బ్రదర్ అంతే. మధ్యన కూడా ఇన్ఛార్జ్ తాను. నా గురించి చెప్పులే పాపాయ్. ఇది చెప్పాలనుకో, చెప్పు. చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంట్రా ప్రాక్టీస్ చేసి రావాలి. అందుకే పాప నీ పెళ్ళికి టైంకి వచ్చారా? నా పెళ్లి పాప మొత్తం దగ్గరుండి వాడేగా చూసుకున్నాడు. అది దగ్గరుండి ఎగ్జామ్ కూడా మానేసాడు. ఫైనల్ ఎగ్జామ్స్ బీటెక్ మానేసి బీటెక్. అది చెల్లి మీద ప్రేమ అంటే రెస్పాన్సిబిలిటీ. మాట్లాడించాలంటే మధ్యలో నేను కదా. మిస్సమ్మలో పార్టీ కదా మీరు ఉండేదేంటి? ఇదిగో ఇప్పుడు మీరు చెప్పండి. ఏం చెప్పండి?
ఏంటి వాట్ ఈస్ మిస్ అమ్మ, మీ అసోసియేషన్ ఎలా ఉంది మాతో, ఇప్పుడు ఎలా ట్రావెల్ అవుతున్నాం, మన ఫ్రెండ్షిప్ ఏంటి? ఒక 2 years అంటే మిస్ అమ్మ స్టార్ట్ చేసిన 1 year కి నేను వచ్చేసి 1 year 1.5 year అంతే అనుకుంటలే. దిలీప్ గారు అంటే కరోనా అయిపోయాక మీరు ఇక్కడికి వచ్చారు. ఏ ఇయర్ లో వచ్చారు హైదరాబాద్ కి? మేమా 13 ఎండింగ్ డిసెంబర్లో వచ్చాం మేము. మరి మదీనా అంటే నిజాంపేటలో ఎప్పుడు స్టార్ట్ చేశారు మిస్ అమ్మ? 10 years. నేనైతే 2 years అయిందండి మీతో జర్నీ స్టార్ట్ చేసి. అంటే మిస్ అమ్మ అనేది స్టార్ట్ చేసి మేము 2 years. అంతకుముందు KDH అని ఉండేది, అది హోల్సేల్ చేసేవాళ్ళం. కనకదుర్గ హ్యాండ్ హోల్సేల్ చేసేవాళ్ళం, అది వేరే. 2 years బ్యాక్ నేను యశు వచ్చామండి. వచ్చేసరికి ఫస్ట్ దిలీప్ గారు లేరు, అలాగే వచ్చిందనమాట. ఈవిడ మా మేడం అండి, మీతో షూట్ చేస్తారు అని. ఇక్కడ ఒక ఆవిడ ఉంటుంది, ఆ అమ్మాయి పేరు ఏంటంటే మీకు ఎప్పుడు శారీకి హెల్ప్ చేస్తుంది కదా, రీమా చెప్పింది. తర్వాత అలాగే వచ్చిన తర్వాత హాయ్ చెప్పాక ఇంకంతే, ఇద్దరు వెళ్ళిపోయి సైడ్కి చెవిలో ఒకటే గుసగుస చేస్తలేరు. ఆ రోజు నుండే డే 1 నుండే షూట్ చాలా డిలే. ఒక టైంకి వస్తే 1 hour డిలే చేయించారు. షూట్ చేసిన తర్వాత ఈయన లోపలికి పిలిచారు. ఆఫీస్లో కూర్చున్న తర్వాత 1 hour మీటింగ్. దేనికోసం అనుకుంటున్నారు? బేరం ఆడారమ్మా. ఇదే చెప్తారు అనుకున్నా. ఎంత బేరం ఆడారంటే ఇంకా బయటికి వచ్చేసి కార్ ఎక్కి వీళ్ళతో ఇంకా షూటింగ్ రావద్దు, మిస్ అమ్మ వద్దు, మనకు అసలు అచ్చు రాదు. దిలీప్ కి నమస్కారం. కంజూస్ నెంబర్ 1 గీకుడు బ్యాచ్ లాగున్నాడు. కంజూస్ నెంబర్ 1 అనుకున్నానండి నిజంగా. అనుకుంటారు. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ మళ్ళీ కాల్ చేశారు సిద్ధార్థ గారు, వద్దులేండి అటు ఇటు అని చెప్పేసి. ఇంకా డేట్స్ ఇవ్వకుంటే మీరు కాల్ చేశారు. ఎందుకు రానంటున్నారు అంటే, లేదండి మేము బిజీగా ఉన్నా అంటే, అది అంత కాదు, నాకు మీ వాయిస్ లో అర్థమైపోతుంది ఏం జరిగింది, ఎందుకు రావట్లేదు చెప్పండి అంటే, మీరు చాలా బేరం ఆడండి, మాకు అలా నచ్చలేదు అంటే, అది కాదండి ఇప్పుడు కరెక్ట్ గా చెప్తున్నాను, రండి చేయండి, మన ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంత లేట్ అయినా మేము భరిస్తూ వచ్చాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మిస్ అమ్మ షాప్ కలెక్షన్ అదంతా పక్కన పెట్టేస్తే నేను కొంచెం లోపల వరకు, అంటే వీళ్ళకి దగ్గరగా ఉంటాను కాబట్టి, ఎలా అంటే ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఎలా చూసుకుంటారు, ఏ ప్రాబ్లం వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా కూడా ఫస్ట్ కాల్ ఇక్కడికి వస్తుంది. ఒకవేళ ఫోన్ కొంచెం ఏమైనా బిజీగా ఉందనుకోండి, వెంటనే అలకి గారికి ఫోన్ చేసేస్తాం. ఫస్ట్ చెప్పేసేయాలి వీళ్ళతో ఏదైనా సరే. అంటే మేము తీసుకునే డెసిషన్స్ కానీ, మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ కరెక్ట్గా చెప్తారు, ఇలా కాదు ఇలా అని చెప్పేసి. అండ్ అలాగే మమ్మల్ని కూడా ఫాలో అయ్యి ఏదైనా వీడియోస్ పెట్టినప్పుడు, మేము ఏదైనా స్టెప్ ముందుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు మమ్మల్ని విష్ చేస్తారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మిమ్మల్ని చూస్తే నాకు హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. ఎందుకు అంటే ఇంత పక్కన లేడీస్ బ్యాచ్ లో నేను ఒక్కనే ఉన్నందుక, అందుకే భావన కూడా తీసుకున్నాం. మా తమ్ముడు లేడు, ఆడేమో మంగళూరు ఉన్నాడు, ఆడ రేపు వచ్చేది ఉంది మళ్ళీ ఒక 4-5 days. అందుకు గుర్తు రావట్లేదు నాకు. ఎంతమంది ఆడోళ్ళు పక్కన ఉన్నా కూడా అమ్మని ఎలా చూసుకుంటారో అలేఖ్యని అలాగే చూసుకుంటారు, అరేఖ్యని ఎలా చూసుకుంటారో బుడ్డదాన్ని అలాగే చూసుకుంటారు, పాపాయిని, నన్ను, యశుని. అసలు అంటే ఆయన ఓన్లీ అలేఖ్యకి దునియాలో ఉండే ఒక వాచ్ ఒకటి గిఫ్ట్లు అట్లాంటివి తెస్తాలే కానీ మమ్మల్ని మటుకి ఇంట్లో అంటే ఒక ఆడపిల్లని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేలాగా ఇట్లా ఒక మౌల్డ్ లాగా మమ్మల్ని చూసుకొని అందులో పెడతారన్నమాట. గాజు బొమ్మలో మమ్మల్ని నుంచి ఏం కావాలన్నా అంతే కేరింగ్గా చేస్తారు. అందుకే మా ఫ్రెండ్షిప్ ఇలా ఉంటుంది. ఎవ్వరు ఏమనుకున్నా వి డోంట్ కేర్, మేమేంటో మాకు తెలుసు. ఈ జర్నీ ఇది ఫస్ట్ యానివర్సరీ కదా, ఇంకొక 50 యానివర్సరీ అంటే మొన్నే 50th బర్త్డే జరిగింది, 50 ఏళ్ళైనా ఇలాగే ఉంటుంది. ఎప్పటికీ మిస్ అమ్మ మాది కాదు మనందరిది. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా పెద్ద స్పీచ్ ఇచ్చారు అసలు, బాగా చెప్పాను. సూపర్. ఇప్పుడు అలేఖ్యని అడుగుదాం. వీడేదో చెప్తాడంట మా వాడు, మా అబ్బాయి చిట్టి కార్తీగాడు. చెప్పురా అమ్మో, ఇది ఏం చెప్తాడు నాకు భయం వేస్తుంది బాబోయ్. చెప్పురా, అది లైవ్ రా, అది మార్చడానికి కూడా లేదురా. సే స్ట్రాంగ్ లౌడ్లీ. వినబడిందా? నేనంట ఎప్పుడు వాళ్ళతో ఉండట్లేదంట, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానంట, వర్క్ అని తిరుగుతుంటానంట. అవునా? అంతేనా రావు గారి? సండే ఉంటున్నా కదరా కొన్నిసార్లు. నువ్వేంటి మరి స్కూల్ మానేసి ఉంటున్నావా? ఏమన్నా స్కూల్ ఎన్ని డేస్ హాలిడే ఇస్తారు? వీక్ లో 1 day కదా, ఆ డే నాన్న ఉంటున్నారు కదా. 2 days సాటర్డే సండే ప్రైమరీగా అండి. మీకు సాటర్డే సండే అమ్మా, మాకు లేదు. నీకు కూడా 5th class వచ్చాక లేదు. ఇంకా
జాబ్ కాదుగా అయితే అది కాబట్టి మోర్ దెన్ జాబ్ రా. మనం చాలా మందికి జాబ్ ఇస్తున్నామా, మరి వాళ్ళందరూ మనం చూసుకోవాలా జాగ్రత్తగా. మరి నీకు తెలుసుగా, వాళ్ళు మనల్ని చూసుకుంటారు, నేను వాళ్ళని చూసుకోవాలి. సరేనా? ఏంటి ఇన్ని మైకులు ఉన్నాయి అర్థం పెట్టుకున్నాను కావట్లేదు. ఒకటి. సరే అలాగే నువ్వు చెప్పు. ఫస్ట్ మిస్సమ్మ గురించి మాట్లాడతాను. ఫస్ట్ నిజాంపేటలో ఫస్ట్ స్టార్ట్ చేశాం కదా మిస్సమ్మ. దాని తర్వాత అలా వెళ్తూ ఉంటే సెకండ్ బ్రాంచ్కి వెళ్దామా వద్దా అని చాలా టెన్షన్ పడ్డాము. సో మొత్తానికి పాపాయి హెల్ప్తో ఇంకా అట్లా టీమ్ హెల్ప్తో డేర్ చేసాము. ఇంకా తర్వాత దిలీప్ అయితే ఇంకా ఆగేది లేదు, ఇంకా బ్రాంచెస్ పెట్టాల్సిందే అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇంకా అట్లా వెళ్తున్నాము. సో ఇదంతా కూడా అందరి సపోర్ట్ వల్లే. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ ఈ జర్నీలో షీ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్. స్వప్న గారు ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ చేసి అసలు వీడియో అంటే ఎప్పుడు వచ్చేసేవాళ్ళు అనమాట. వస్తూనే ఉన్నానండి. మేము మధ్యలో చిన్న చిన్న గొడవలు అవి కూడా అవుతాయండి. ఇలా చెప్తున్నాం కానీ ఓపెన్ గా గొడవలు అంటే కొట్టుకునే గొడవలు కాదు, సరదా గొడవలు. అవును కదండి, ఫ్రెండ్స్ అంటే అన్నీ ఉంటాయి కదా. అండ్ కానీ ఇది స్ట్రాంగ్ గా చెప్పచ్చు. అలాగే ఆ గొడవలన్నీ ఓన్లీ మాతోనే, బయట అంత ప్రొఫెషనల్, అంత నీట్ గా వెళ్ళామా పని చేసామా కానీ అందరం వెల్ విషర్స్ అండ్ నైస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ, అదే ఉండదు. అండ్ అత్తయ్య గురించి చెప్పాలంటే అసలు ఫస్ట్ ఈ ఇండస్ట్రీ అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన మా ఫ్యామిలీలో అసలు అత్తయ్యే. అది అత్తయ్య ఎప్పుడేంటంటే వీడియోస్లో రారనమాట, ఈసారి రావాల్సిందే అని చెప్పేసి బలవంతం తీసుకొచ్చాము. మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అసలు అత్తయ్య ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టార్ట్ చేశారు. అసలు మార్నింగ్ టు ఈవినింగ్ ఫుడ్ కూడా తినకుండా బాగా కష్టపడేవాళ్ళు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు పెద్ద అయిన తర్వాత వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు అనమాట. అది తర్వాత ఫస్ట్లో అయితే పాపాయి కూడా ఉండేది. బిఫోర్ మ్యారేజ్ ఈవెన్ పాపాయి కూడా ఉంది షాప్లో. ఇద్దరు కూడా ఫస్ట్లో మేము పెళ్లి కాకముందు బాగా చేసేవాళ్ళు, తర్వాత మేము కంటిన్యూ చేస్తున్నాము. వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అంటే షాప్ బిజీగా ఉంటుంది, బ్రాంచులు పెడుతున్నారు, అది వేరే విషయం అండి. కానీ ఎక్కడ కూడా ఫ్యామిలీ లైఫ్లో కానీ ఈవెంట్స్ అయినా సరే, పండగలైనా సరే, ఎక్కడ కూడా మిస్ చేయడం కానీ ఏముందిలే ఈసారి పండగకి వద్దు నెక్స్ట్ పండగకి వెళ్దాము మంగళగిరికి అలా ఉండదు కదండి. ప్రతి పండగకి మేము మంగళగిరి వెళ్ళాల్సిందే, మా ఫెస్టివల్ అక్కడ జరగాల్సిందే, మా సెలబ్రేషన్స్ అన్ని అక్కడే. యాక్చువల్లీ మేము బాగా కలవడానికి ఫ్యామిలీ లాగా అవ్వడానికి మెయిన్ రీజన్ మేము ఇచ్చే ఫ్యామిలీ వాల్యూస్, అది మాకు చాలా సింక్ అయింది. అండ్ యశు అండ్ మీ బాండింగ్ కూడా బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాండింగ్ అంతా. తను అటువైపు ఉంది అంటే మన ఇద్దరం పోట్లాడుకున్నప్పుడు తనే నన్ను ఓదార్చి మీ ఇద్దరు కూడా ఒకరికొకళ్ళు బాండింగ్ దొరకడం కూడా అదృష్టం ఒక విధంగా చెప్పాలి. సెట్ అవ్వాలి. యశుకి స్వప్న వెరీ నైస్. ఏదో ఒకటి, ఒకళ్ళ మూత ఏదో ఒకళ్ళ డబ్బా, రెండిట్లో ఏది లేకపోయినా రియల్లీ మీ ఫ్రెండ్షిప్ సూపర్. అండ్ మీ ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ సూపర్, అదృష్టం కూడా చెప్పాలండి. అంటే ఆ అండర్స్టాండింగ్ ఒకరికొకరు ఉండడం అనేది. అండ్ ఈవెన్ ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేసుకుంటాం, బోత్ ది సైడ్స్, హస్బెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ. మాట్లాడుతున్నారు, చెప్పండి చెప్పండి చెప్పండి. చిటికల్ లేడీస్ అందరు కలిసి తొక్కేస్తాడు చూసారా. అండ్ ఈ మిస్సమ్మ జర్నీలో అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ మేము స్వప్న గారు అయితే డెఫినెట్గా 100% సపోర్ట్ ఉంది. అండ్ బిఫోర్ స్వప్న కూడా మేము కొంతమందితో చేసాము. స్టార్టింగ్లో మాకు సపోర్ట్ చేసిన చెప్పేస్తాను ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, కొంతమంది బీ స్మార్ట్ కానీ, మాకు కొత్త సరుకు అని చెప్పి ఒక అబ్బాయి వచ్చి చేశాడు. ఆ అబ్బాయి మనకు నేర్పించాడు. చెప్పాలంటే మాకు పాపం ఆ అబ్బాయి యాక్చువల్గా ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ యూట్యూబర్స్ జనరల్గా నుంచొని ఒక అరగంటలో షూట్ చేసామా వెళ్ళిపోయామా అయిపోయింది అంతే. కానీ ఆ అబ్బాయి ఫస్ట్ మాకు కొత్త సరుకు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. ఆ ఫోటోగ్రాఫర్ నుంచొని మాకు దాదాపుగా 3 to 4 hours మాతో స్పెండ్ చేసి అసలు ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, కెమెరాని ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ అతను కొంచెం మాకు నేర్పించాడు కాస్త. ఆ అబ్బాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చాలా ఓపిక్గా నేర్పించాడు. ఆ అబ్బాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. ఆ తర్వాత మేము బీ స్మార్ట్ వాళ్ళతో చేసాం, తర్వాత కలర్స్ ఆఫ్ లైఫ్ నాగశ్రీ గారితో చేసాం, ఆ తర్వాత ఇంకేమన్నా ఒకళ్ళిద్దరితో చేసాము. బట్ అంటే ఎక్కువ చేయలేదు, వీళ్ళతో మాత్రం కొంచెం కంటిన్యూ చేసాం. తర్వాత ఇక
కొన్ని పరిణామాల తర్వాత మా ఛానల్ మేము స్టార్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత స్వప్న అనే ఒక ఏం చెప్పాలి తుఫాన్ 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 మిస్సమ్మలో అందుకని స్వప్న వైట్ల అనే ఒక తుఫాను మిస్సమ్మతో కొలాబరేట్ అవ్వటం మాకు కూడా మంచి అంతా కూడా ఒక బాండింగ్ లాగా అయిపోయింది. ఆల్మోస్ట్ 4 lakh ఉన్నప్పుడు అండి మనం పరిచయం 2.5 lakh నుంచి సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 7 lakhs వచ్చేస్తున్నారు. సో ఇప్పటిదాకా మా జర్నీ 11 lakhs కాదు 50 lakhs 1 crore ఎంతైనా సరే ఈ ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది, సపోర్ట్ ఇలానే ఉంటుంది. అలానే మనం ఇస్తాం మా ఛానల్ కూడా ఒక 1 million అయిపోతే అతి త్వరలో ఒక మంచి పెద్ద పార్టీ ఇస్తాను అందరికీ కూడా. సో ఇలాగా బిజినెస్ వైజ్ అండ్ ఫ్యామిలీ పరంగా అయితే మా చెల్లి చాలా సపోర్ట్ మంచిగా అసలు ఇక మా ఫ్యామిలీ అంటే ఓపెన్గా చెప్పాలంటే చాలామంది కుళ్ళుకుంటారు కూడా చెప్పాలంటే. మేము అంత బాండింగ్ ఉండిద్ది, మాకు అంత స్ట్రాంగ్గా ఉంటాము. నేను మా తమ్ముడు మా చెల్లి మేము ముగ్గురం కూడా ఒక పార్టీ. ఒక విషయం చెప్పరా ప్లీజ్, నా ఛానల్లో మీరు రాజేష్ ఇద్దరు కలిసే ఉంటారు ఓన్లీ ఛానల్స్ ఉన్నాము, అది ఏమి లేదు. అంటే ప్రతిసారి దిలీప్ అక్కడ వరకు వెళ్ళలేరు కదండి, సో అక్కడ కూడా కస్టమర్స్ అడుగుతున్నారు, సరే వాళ్ళు కూడా ప్రతిసారి వీడియోలు చేయలేక మా వాడిని నువ్వే స్టార్ట్ చేయరా అంటే వాళ్ళు స్టార్ట్ చేసి అట్లా చేస్తున్నారు. సో అది ఒకటైతే. అండ్ మా అమ్మ ఇక సూపర్ అమ్మ, హీరోయిన్ ఆఫ్ మిస్ అమ్మ, ఈమె మిస్ అమ్మ చెప్పాలంటే. సూపర్ ఉమెన్ బాగా వెరీ స్ట్రాంగ్. అంటే బిజినెస్ అంటే ఎంత ఇష్టం అంటే ఎంత టైం అయినా దానికి కేటాయించగలదు మా అమ్మ బిజినెస్ కోసం. తినకుండా కూడా ఉంటే చాలు, అంత చాలా గ్రేట్. అది మాత్రం ఆంటీ ఏం చెప్పారు అంటే బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక దాంట్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు ఊల్ కాస్ట్ పెరిగినా పట్టు కాస్ట్ పెరిగినా ఇది పెరిగింది అని ₹1 పెంచుదాము అని చెప్తారే తప్ప క్వాలిటీ ఎక్కడ తగ్గింది. క్వాలిటీ ఇప్పుడు మా అమ్మ చెప్పే ఒకటే ఫార్ములా బిజినెస్లో, క్వాలిటీ ఇస్తే కస్టమర్ ఎక్కడికైనా వస్తారు. 10 సందులు అవతల పెట్టిన షాపు అక్కడికి వస్తారు అని చెప్తుంటారు. మేము అదే ఫాలో అవుతున్నాము. చాలా చాలా థ్యాంక్స్ మమ్మీ. అండ్ మా స్టార్టింగ్ కస్టమర్ వచ్చినప్పుడు ఏ స్మైల్ తో అయితే పలకరిస్తారు, రిసీవ్ చేస్తారు, ఎండ్ ఆఫ్ ది డే కూడా సేమ్ అలాగే రిసీవ్ చేసుకుంటారు. సో అది ఆంటీ దగ్గర కస్టమర్స్ చాలా ప్రేమగా మాట్లాడేది. అండ్ మిస్ అమ్మలో ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అలేఖ్య, అఫ్ కోర్స్ అందరికి తెలిసిన విషయం, బ్యాక్ బోన్ ఆఫ్ మిస్ అమ్మ. డెఫినెట్ గా షీ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మిస్ అమ్మ. తను లేకపోతే నా కాలు చేయారదు అంత అనుకోండి. ఇంకా దాన్ని బట్టి ఇప్పుడు కూడా వచ్చినప్పుడు ఇద్దరం కొట్టుకుంటూ వచ్చాం. కొట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ప్రపంచంలో ఉన్నారు అని చెప్తే అది అబద్ధం. సో అరుచుకోకండి అని తెచ్చారు. మా అమ్మ పాపం కాంప్రమైజ్ చేస్తుండిద్ది. సో నేను ఎట్లా పర్చేజ్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఇలా స్టోర్స్ వర్క్ల మీద వెళ్ళినప్పుడు, బ్రాంచెస్ ఎత్తుకున్నాక ఏ వర్క్ నేను బయటికి వెళ్ళినా అక్కడ అలేఖ్య ఉంది అన్న ఒక ధైర్యం అనమాట డెఫినెట్ గా. అండ్ ఇంకొక విషయం నేను చెప్తాను, ఇప్పుడు బయట ఏదైనా లేట్ అయినా మేము కొన్ని ఏదైనా దాచిపెట్టాలనుకున్నా ప్లీజ్ అండి అలేఖ్యకి చెప్పకండి, తన మొహం మీద అనేస్తుంది అని అన్నాను అనుకోండి, అలేఖ్యకి ఎందుకు చెప్తాను అని అంటారు. దిలీప్ నువ్వు చిన్నప్పుడు అత్తయ్య కూడా అన్ని పెట్టి చెప్పేవాడి అది వేరే విషయం అండి. ఈవిడేం తక్కువ కాదు, ఫోన్ చేసి దిలీప్ గారు అలా చెప్పకండి మేము ఈ టైంకి రాలేము ఇది అంటే సరే అని చెప్పేసి దిలీప్ అలా రారంట ఫోన్. ఇద్దరు ఆ రూమ్ లో ఒకరిని, ఈ రూమ్ లో ఒకరిని, ఇంకా ఉంటారు ఈ రూమ్ లో ఒకరిని, ఆ రూమ్ లో అంతేందుకు ఆ దేశంలో ఒకరిని, ఈ దేశంలో ఒకరిని పెట్టినా కూడా ఒకటే మాట వస్తుంది. సో ఫైటింగ్ లేకపోతే ఎక్కడ ఉండదు. అండ్ మిస్ అమ్మ ఇంకా బ్రాంచెస్ వస్తూనే ఉంటాయి, అందరూ ఇలా సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఈ బ్రాంచెస్ ఇంకా ఎప్పుడో పెట్టేసేవాళ్ళం చాలా ఫాస్ట్గా మా డాడీ ఉన్నట్టయితే. బట్ డెఫినెట్గా మా డాడీని అయితే చాలా మిస్ అవుతున్నాం ప్రతిసారి కూడా. ఆయన ఉంటే చాలా సపోర్ట్ డెఫినెట్గా
ఏ పిల్లలకైనా ఎవరికైనా కానీ ఫాదర్ సపోర్ట్ అనేది ఉండేది కాబట్టి. కానీ ఈ ఫ్యామిలీకి డాడీ లేని లోటు మీరు తీస్తున్నారు తెలుసా. నేనా? మా అమ్మ ఉందిగా. లవ్ యూ సో మచ్ అమ్మా, మమ్మల్ని ఇంత బాగా అన్నిటి విషయంలో ముందుకు మీరు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మిస్ అమ్మ మాది కాదు, మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ, బాయ్.